మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్. ఈ రోజు మనం ఈ వీడియోలో సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సొసైటీ రిజిస్ట్రేషన్లో అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కల్చరల్ అసోసియేషన్, కాలనీ అసోసియేషన్, యూనియన్ అసోసియేషన్, కోఆపరేటివ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ సొసైటీ రిజిస్ట్రేషన్లో వచ్చేసి మినిమం 7 మెంబర్స్ ఉండాలి. గ్రూప్లో ఉండే సభ్యులందరూ ఓటింగ్స్ ద్వారా ఈ 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 7 మెంబర్స్ వచ్చేసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ ప్లస్ 2 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. వీళ్ళని యాడ్ చేసుకొని సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు సొసైటీ రిజిస్ట్రేషన్లో 7 మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకు ఏ పోస్ట్ అనేది ఉండదు. ముఖ్యంగా అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు కొన్ని రీజన్స్ వల్ల డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ అనేది అవ్వడం లేదు. అపార్ట్మెంట్ లేదా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీలను తెలంగాణ సహకార సంఘాల యాక్ట్ 1964 కాకుండా తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునేలా రెవెన్యూ శాఖ జారీ చేసిన మెమోపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రెజెంట్ అపార్ట్మెంట్ ఓనర్స్ సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణ సహకార సంఘాల యాక్ట్ కింద నమోదు చేసుకోవాలని తెలంగాణ అపార్ట్మెంట్ యాక్ట్ 1987 స్పష్టం చేసింది. మేము ఆల్ ఓవర్ తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సొసైటీ రిజిస్ట్రేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందున్న నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. బిజినెస్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఆర్ సజెషన్స్ తీసుకునేవారు బిజినెస్ కన్సల్టెన్సీ ఫీజ్ 1000 రూపీస్ కిందిచ్చిన లింక్ ద్వారా పే చేసి ఆ స్క్రీన్ షాట్ని మా వాట్సాప్కి పెట్టగలరు. తర్వాత మా టీం మీకు కాంటాక్ట్ అవుతారు. మీరు ఒకవేళ మా దగ్గర బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే కనుక ఈ 1000 రూపీస్ అనేది అందులో డిడక్ట్ అవుతుంది. ముఖ్యంగా టైంపాస్గా కాల్ చేసేవారికి మేము ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే టైమ్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ ఆల్. అందరూ అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్. థ్యాంక్ యూ.